అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్తే దాక్షాయిని. హనుమాన్ జయంతి అయితే వస్తుంది. అందరికీ చాలా ఇష్టం అసలు హనుమంతుడు అంటే. ముఖ్యంగా చిన్నపిల్లలకి హనుమాన్ అంటే ఒక ఫేవరెట్ గాడ్ అని చెప్పచ్చు. అలాంటప్పుడు ఈ వచ్చే హనుమాన్ జయంతికి అసలు ఏ విధంగా జరుపుకుంటే బాగుంటుంది, పిల్లల్ని కూడా ఎంచక్క ఇందులో ఈ పూజ దాంట్లో ఎలా భాగం చేస్తే బాగుంటుందో చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఎక్కడైతే రామనామం జపించబడుతుందో, ఎక్కడైతే రామనామం రాయబడుతుందో, ఎక్కడైతే శ్రీరామ అని మనం ఒక్కసారి అన్న అంటూ ఉంటామో అక్కడ తప్పకుండా ఆంజనేయ స్వామి ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఆంజనేయ స్వామి జన్మదినం కదా అంటే ఆయనని పూజిస్తే ఎంత ఇస్తాడో రాముల వారిని పూజిస్తే ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తాడనమాట. కాబట్టి ఇక్కడ రామ పరివారాన్ని పూజించాలి. రామ పరివారం అని అంటే సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి. అవును, కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి ఒకటి. రెండోది ఏంటి అని అంటే హనుమాన్ చాలీసా. నువ్వు ఎట్లాంటి సమస్యలో ఉన్నా సరే ఒక్కసారి హనుమాన్ చాలీసా విన్నావు అని అంటే ధైర్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ హనుమాన్ చాలీసా అనేది ఎలా ఉద్భవించింది అని అంటే తులసీదాస్ ఏం చేస్తారు అని అంటే అక్కడ గోహత్య జరుగుతూ ఉంటే ఆయన అడ్డుకుంటారు అనమాట. అడ్డుకుంటే అక్కడున్న ముస్లిం రాజు ఏం చేస్తాడు అని అంటే అడ్డుకుంటారా అని చెప్పి తీసుకొని వచ్చి నువ్వే గోవుని చంపు అని చెప్పి ఆయనని సభలో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టినప్పుడు నాకు ఇంకా ఏముంది, ఇంకా నేను ఏం చెయ్యాలి, నాకు ఎలా అని చెప్పి ఆయన హనుమాన్ చాలీసా అప్పటికప్పుడు రచిస్తారనమాట. కొన్ని వేల కోతులు వచ్చి సామ్రాజ్యాన్ని మొత్తం చిందర వందర చేసి పెడతాయి. అసలు మా వల్ల కావడం లేదు, వీటిని ఎదుర్కొనడం అనేది మా వల్ల కావడం లేదు, ఈయనను వదిలేసేయి, ఈయన రామభక్తుడు, ఈయనను వదిలేసేయి అని చెప్పి ఆ చక్రవర్తికి చెప్తారనమాట. అట్లా రక్షిస్తారు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి మీద తులసీదాస్ గారు రచించినవన్నీ ఇన్ని కావు, కాల్పనికము. అంటే కేవలం తులసీదాస్ గారిని కూడా మనం ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవాలి. తులసీదాస్ గారు మాట వల్ల శ్రీరామచంద్రమూర్తి అయినా సరే ఎలా పలుకుతాడు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. ఎలా అంటే ఒక భక్తుడు వస్తాడు తులసీదాస్ గారి దగ్గరికి. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు, శ్రీరామ భక్తుడు కాబట్టి ఆంజనేయ స్వామి కూడా అక్కడే ఉంటారు, ఆయనతోనే ఉంటారు ఇంకా. అవును. అయితే ఎలా ప్రతి ఒక్కళ్ళకి రామ పూజ ఎలా చేసుకోవాలో చెప్తూ ఉంటారు. ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని రామచరిత మానస్ కూడా ఆయనే రాశారు. కాబట్టి అంటే ఒక ఉన్నాయన వస్తాడనమాట, ఒక మంచి డబ్బున్నాయన వస్తాడు. నేను పూజ చేయాలి, నాకు టైం లేదు, ఖర్చు కూడా నేను పెట్టాను, మహాపరమ లోభ అనమాట. నేను ఖర్చు పెట్టాను, రూపాయి లేదు ఖర్చు పెట్టాను, పైసా ఖర్చు పెట్టాను, టైం తొందరగా అయిపోవాలి పూజ. అలా ఏం లేదని చెప్తే రాముల వారికి ఇది చేసినట్టు, రాముల వారి పూజ చెప్పనట్టే కదా ఇంకా అతనికి. ఒక పంచేవయ్యా, అంత కాల్పనికం అంటే ఊహించుకో, నువ్వు జస్ట్ రాముల వారి గురించి ఊహించుకో. జస్ట్ వచ్చారు, కూర్చున్నారు, పూజ చేసావు, పువ్వు పెట్టావు, అన్నీ చేసావు, దీపం వెలిగించావు, ధూపం వేసేసావు, ఓకేనా? అలా ఊహించుకో. ఉన్నట్టు నా రాముల వారికి పాలంటే ఇష్టము, పాలల్లో పంచదార వేయకుండా పెట్టకు, ఆయన తాగలేడు, అది కూడా ఊహించుకునే పెట్టు అని చెప్తాడు. పాలు పంచదార అంత ఊహే అనమాట, ఇంకా అసలు రియల్గా ఏం లేదు, అంతే కాల్పనికమే, మానసికంగా పూజ అనమాట ఇది అని చెప్తే సరే అని అంటాడు ఆయన. సరే అని వెళ్ళిపోయి చేస్తూ ఉంటాడు. ఇంకా ఎంత పరమలోభి అని అంటే ఒకసారి పంచదార తీయడానికి చెంచా కనపడదు అనమాట ఆ ఊహలో. ఆ పంచదార ఎత్తి పాలలో వేసేస్తాడు ఎక్కువగాను. అయ్యో ఎక్కువగా పడిపోయిందని చెప్పి పంచదార తీస్తూ ఉంటాడు అనమాట. ఇమాజినేషన్లో అది కూడా చేస్తుంటే రాముల వారు చేయి పట్టుకుంటారు. ఊహలోనే వేసావు కదా, కాస్త పంచదార ఉండని ఓయ్ అని. అర్థమైందా నీకు? అంటే చేయంగా రాముల వారి మానసిక పూజను కూడా ఆయన ఆస్వాదిస్తున్నారు, స్వీకరిస్తున్నారు.
బుద్ధిగా మామూలుగానే ఊహలోనే వేసావుగా, కాస్త పంచదార ఉండనివో అని చేయబట్టుకుంటారు రాముల వారు. అప్పుడు అతనికి జ్ఞానోదయం అయ్యి చాలా పెద్ద సంత అయిపోతారు, వెళ్ళిపోతారు. ఇంకా అడవిలోకి వెళ్ళిపోయి ఆయన జపం చేసుకుంటూ ఉంటాడనమాట లోబి. అంటే రాముల వారి దయజూడు ఎంత ఉంటుందో. నేను చాలా మందిని చూసాను, రాముల వారిని పూజిస్తే కష్టాలు వస్తాయి, రాముల వారి ఫోటో పెట్టుకుంటే కష్టాలు వస్తాయి, పట్టాభిషేకం ఫోటో పెట్టుకోకండి, కష్టాలన్నీ అయిన తర్వాతే కదా పట్టాభిషేకం, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. కష్టము అనేది ఇలలో ఎలా భరించాలి, ఎలా ఉండాలి, ధర్మాన్ని ఎలా మూర్తిత్వం చేసుకోవాలి అనేది శ్రీరామచంద్రమూర్తిలోనే మనకి కనపడుతుంది. అంతేగాని ద సో కాల్డ్ ప్రకాష్ రాజ్ గారు అన్నట్టుగా రాములు వారు నార్త్, ఈ సౌత్, ఆయన ఏం మాట్లాడాడో, ఆయన ఎందుకు మాట్లాడాడో, ఆయనకి నిజంగా శ్రీరామచంద్రమూర్తి బుద్ధిని ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. నీకు ఇష్టం లేకపోతే ఆ జోలికి రాకు. నీకు రాముడు అంటే ఇష్టం లేదు, ఎందుకు పలుకుతావు, ఎందుకు మాట్లాడతావు, ఎందుకు రాముడు మా దేవుడు కాదు, మా నరాల్లోనూ ఉండిపోయిన స్వామి మూర్తిత్వం. మాకు కావాల్సింది ధర్మం. ధర్మానికి ఒక మూర్తిత్వం ఏమైనా ఉందా అని అంటే ఇదిగో అయ్యా శ్రీరామచంద్రమూర్తి రాశీభూతంగా, ధర్మమే రాశీభూతంగా నిలబడితే శ్రీరామచంద్రమూర్తి అని చెప్పుకుంటాం మనం. అవునా కదా, సమవర్తి ఆయన. నువ్వెవరు అసలు ఆయన గురించి మాట్లాడడానికి? నీకు ఇష్టం లేకపోతే కామ్గా ఉండు. అవునా కాదు? అయితే నేను చాలాసార్లు గమనించాను, రాముల వారిని ఏమైనా నిందిస్తే ఆంజనేయస్వామి మాత్రం ఊరుకోరు, కళ్ళు పోతాయి. పోయిన వాళ్ళు కూడా మనకు తెలుసు, కళ్ళు పళ్ళు రాలిపోయిన వాళ్ళ గురించి కూడా మనకు తెలుసు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ నింద అనేది చేయకూడదు. ఇంకొకటి, ఆంజనేయ స్వామి రోజు ఈ పూజ చేసుకోండి, ఆ పూజ చేసుకోండి, సింధూరం సమర్పించండి స్వామివారికి, తమలపాకులు మాల సమర్పించండి స్వామివారికి, వెళ్ళి దండం పెట్టుకోండి, ఇవన్నీ చెయ్యండి. అయితే ఎక్కడైతే రాముల వారిని ఎవరన్నా ఏమన్నా అంటే స్పందించండి. ముందు స్పందన అనేది ఇంపార్టెంట్. కంచి పరమాచార్య గారు కూడా రామనామం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతారు తెలుసా. ఆయన విగ్రహం ఉంటుందన్నమాట, విగ్రహం ఉంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని గొంతు వినపడుతూ ఉంటుంది ఆ విగ్రహం ఉన్న వాళ్ళ ఇంట్లో ఆవిడికి. అక్కడికి ఎందుకు వెళ్తున్నావు స్వామి అంటే, లేదు అక్కడికి తీసుకెళ్ళు అంటారు. అక్కడికి తీసుకొని వెళ్తే రామనామం కోసం జపం చేస్తున్నాము, ఇన్ని రోజుల్లో ఇంత జపం కంప్లీట్ అవ్వాలి అని ఉంటుందన్నమాట. అయితే జనాలు ఎవరు రాకుండా ఉంటారు. మరి ఎక్కువగా రామనామం జపం చేస్తేనే కదా అంత కంప్లీట్ అవుతుంది. అందుకని పరమాచార్య గారి విగ్రహం అని నేను అనలేను, ఎందుకంటే అందులో నుంచే మాట వచ్చింది కదా మూర్తి. అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు బోల్డ్ మంది వచ్చేసి అక్కడ రామనామం కంప్లీట్ అయిపోతుంది. దాక్షాయిని తెలుసా, బోల్డ్ మంది వస్తారు. టుక్కిరి పార్టీ అని ఉంటుంది. టుక్కిరి అని అంటే చాలా అన్లక్కీ అనమాట. టుక్కిరి అంటే అన్లక్కీ తమిళంలో. టుక్కిరి పార్టీ అంటే బామ్మ అనమాట. ఆవిడ చిన్నతనంలోనే భర్త పోతాడు అనమాట. ఆవిడ టుక్కిరి అంటే దురదృష్టవంతరాలని అన్నాడు. ఆవిడ ఏం లేదు, రామనామం జపిస్తూ ఉంటుంది అనమాట. వచ్చిన వాళ్ళకి విభూతి పెడుతూ ఉంటుంది. విపరీతమైన కడుపులో నొప్పి ఉంటుంది ఒక పిల్లవాడికి. నువ్వు టుక్కిరి పార్టీ దగ్గరికి వెళ్ళి రామనామం బొట్టు పెట్టించుకో అని చెప్తారు స్వామి. అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టించుకుంటే ఆ కడుపు నొప్పి తగ్గిపోతుంది. రామనామమే జపిస్తుంది ఆవిడ, అంతే, అర్థం ఇంకేం లేదు. కాబట్టి పిల్లలకి ఆంజనేయ స్వామి జన్మదినం అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, సింధూరము అలాగే చెమేలి తైలం అని ఉంటుంది మల్లెపూలు, అది సమర్పించడం, అలాగే తమలపాకులు మాల సమర్పించడం, వడమాల వేయించడం స్వామివారికి, మిరియాలు వేసిన వడమాల సమర్పించడం. కొన్ని మిరియాలు కూడా గుళ్ళో ఇచ్చి, బాబు రేపు ఎప్పుడన్నా దద్దోజనంలో మిరియాలు వేసి పోపేసి స్వామివారికి ఇంట్లో నైవేద్యం పెట్టుకోవచ్చు, లేదా గుళ్ళో ఇన్ని మిరియాలు ఇచ్చి నాయన నువ్వు వడలు చేస్తున్నప్పుడు కానీ దద్దోజనం చేస్తున్నప్పుడు కానీ వాడినాయన అని చెప్పి ఇవ్వచ్చు. అలాగే హనుమాన్ చాలీసా పిల్లలకి చదవడం నేర్పించవచ్చు. శ్రీరామ అని చెప్పి రోజు 108 times రాయండి అని చెప్పి ఒక బుక్ ఇవ్వండి పిల్లలకి. ఆ బుక్ కంప్లీట్ అయిన వెంటనే ఏ భద్రాచలానికో వెళ్ళి ఆ బుక్ ఇద్దాం నాన్న నువ్వు కంప్లీట్ చేయని చెప్పొచ్చు. హోంవర్క్ ఇది, హాలిడే హోంవర్క్లు ఇప్పుడు ఇవ్వట్లా స్కూళ్ళల్లో, మా అప్పుడు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లా. పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఇవ్వట్లా. మనం ఈ హోంవర్క్ ఇచ్చుకున్నాం. అసలు బంగారు నాణాలు కూడా ఇచ్చేవారు స్వామి కంచి పరమాచార్య గారు. ఎవరైతే శ్రీరామనామం రాయండి ఇంత రాస్తే బంగారు నాణం ఇస్తాను అని చెప్పేవారు అనమాట. అలా కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎంతసేపు రాముల వారిని ఎలా మనం పూజించాలి, మన రాముడిని అంటే మనం ఎట్లా వెంటనే ఆన్సర్ ఉండాలి.
వీళ్ళు అంటున్నారు కదా, వేరే రిలీజన్ గురించి మాట్లాడమని చెప్పు, వీళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం అనేది ఉంటే. వాళ్ళ ఊరు అవునా కాదా? ఇలాంటి వాడినా మనం పెంచి పోషించింది, వీడినా మనం భలే చేశాడు, భలే విలనిజం. ఆ విలనిజం అనేది రాముల వారిని తిట్టడంలో కనపడుతుందని నేను అనుకోలే. నిజంగా చాలా బాధాకరం. అర్థమైందా? కాబట్టి మనం మన ధర్మాన్ని ఎలా పరిడవిల్లం చేసుకోవాలి, అలాగే మనం ఎలా కాపాడుకోవాలి. మన అమ్మని మన నాన్నని అంటే మనం ఊరుకోం కదా, అలాగే మన రాముల వారినన్నా ఆంజనేయ స్వామినన్నా మనం ఊరుకోకూడదు అనేది మనం గుర్తించాలి. ఓకేనా? ఇక్కడ మనం మాట ఇచ్చేది ఏంటి, ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం అప్పుడు అంటే, నా రాముడే కాదు, నీ రాముడే కాదయ్యా, నా రాముడు కూడా, మన రాముడు, మన రాముడిని నేను మర్చిపోను అని చెప్పి దండం పెట్టుకోండి. ఆంజనేయ స్వామి అండ ఎట్లా ఉంటుందో మీరు చూడండి. ఖచ్చితంగా అమ్మ, నాకు అర్థమైంది. అసలు నిజంగా శ్రీరాముడిని మనం ఎంత గౌరవిస్తున్నాం, ఆయన గౌరవాన్ని ఎలా కాపాడుతున్నాం, ఆయనని ఎలా ఆరాధిస్తున్నాం అనేది ఖచ్చితంగా హనుమంతుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. తప్పకుండా వదలడు. అంతే. ఎవరన్నా పేలవంగా మాట్లాడితే మాత్రం ఆయన వదలడు అని ఖచ్చితంగా నమ్ముతున్నాను నేను. ఖచ్చితంగా అమ్మ, ఆ రోజు చక్కగా హనుమాన్ జయంతి నాడు మీరు చెప్పిన విధంగా ఆ పూజా విధానంతో మనము జరుపుకొని పిల్లలతో మీరు అన్నట్లుగా శ్రీరామ రాయమని చెప్పేసి ఆ బుక్ ని సమర్పించడం ఏదైతే ఉందో ఆ ఐడియా కూడా చాలా బాగుంది. మంచిగా సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళకి కూడా ఆ భక్తి అనేది లోపల కలుగుతుంది. ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా జరుపుకుంటామమ్మా. ధన్యవాదాలు. నమస్తే.